ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి ఓ స్నాప్ కూడా పెడతారు అందరికి. వద్దు వద్దు వీడియో కంటిన్యూ చేయాలా వద్దా? వద్దు. నైట్స్ నేను పడుకోవాలి అంటే ఏదో ఒక లైట్ ఆన్ లో ఉండాలి. లైట్ ఆన్ లో లేదు అంటే ఎవరో ఒక మనిషి అయినా ఉండాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో అన్నమాట. ఇది మాకు స్పెషల్ వీడియోనే, మీకు స్పెషల్ వీడియోనే, మోస్ట్ ఆస్క్డ్ వీడియో కూడా ఇది. సో అంటే మేము ఇది కొంచెం డిలే చేసి చేద్దాం అనుకున్నాం, కానీ మేము ఏం పెట్టినా ఏ వీడియో పెట్టినా అక్క అక్క అన్నయ్య అన్నయ్య అని చెప్పి మీరైతే ఈ వీడియోస్ని అడుగుతున్నారు. కాబట్టి సర్లే మిమ్మల్ని కూడా ఎందుకు అంతలా వెయిట్ చేయించడం, మీరు అడిగినవన్నీ మేము పెడతామని మేము మీకు ప్రామిస్ చేసాం. కాబట్టి సో ఈరోజు వీడియో అయితే మన హోమ్ టూర్. సో బేసిక్గా అందరూ అడుగుతున్నారు, అన్న మీరు ఎక్కడ ఉంటున్నారు, అన్న మీరు ఎక్కడ ఉంటున్నారని. మేమైతే మధురవాడలో దగ్గరలో ఉంటున్నాం అనమాట. అండ్ మోర్ ఓవర్ మీ హౌస్ షిఫ్ట్ అయ్యి అరౌండ్ 25 days అవుతుంది. బట్ దెన్ మీకు ఇప్పటివరకు అయితే మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, మీకు ఎప్పుడు ఇల్లుని చూపించలేదు కూడా అన్న. ఇప్పుడు వీడియోస్లో 25 daysలో కూడా షిఫ్ట్ అయ్యాం, కానీ మేము ఇక్కడ ఉన్నది అయితే మోస్ట్లీ లెక్క పెట్టుకుంటే ఒక 10 days ఉంటాం. ఆన్ ఫింగర్స్ కౌంట్ చేయొచ్చు మేము ఇక్కడ ఉన్నది అయితే. అంతే, మిగతా అంతా కూడా మేము అక్కడే ఉండాం అనమాట, మా పాత హౌస్ దగ్గర. సో ఇదైతే మాత్రం మన హాల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేద్దాం మనం. స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ వస్తుంది. మాకు ఎంట్రన్స్ వచ్చి లక్కీలీ ఈస్ట్ ఫేసింగ్ దొరికింది అనమాట. సో ఆఫ్టర్ సర్చింగ్ ఫర్ మెనీ మంత్స్, లైక్ 2 months 1.5 months నుంచి సర్చ్ చేసిన తర్వాత లైక్ పర్టికులర్గా ఈస్ట్ ఫేసింగ్ అయితే మాత్రం కొంచెం మనకి అదే పాజిటివ్ ఒపీనియన్, పాజిటివ్ వైబ్ అన్నట్టు ఉంటుంది అని చెప్పేసి దీనికోసం చాలా వెయిట్ చేసామన్నమాట. సో లక్కీలీ వి గాట్ ఇట్. అండ్ యాక్చువల్లీ ఇవన్నీ మేము కొనుక్కున్నామా అని చెప్పేసి మీరు చాలా పీపుల్ అడుగుతున్నారు. మేము యాక్చువల్లీ ఏది బై చేయలేదు. మేము బై చేస్తే మేము మీకు చెప్తాం ఇవి మేమే తీసుకున్నామని చెప్పి, కాస్ట్తో పాటు మేము మీకు చెప్తాము. బట్ దిస్ కలర్ ఈజ్ మనకి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మన పాతింట్లో కూడా సేమ్ కలర్ అనమాట. సో ఐ వాజ్ లైక్ ఇది ఎప్పుడైతే చూసానో మనకి కొంచెం అదో పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే మన ఇంట్లో ఉండేటట్టే ఉన్నదిలే, మనం మన ఓన్ హౌస్లో ఉండేటట్టే అనిపించింది అనమాట. సో ఇది వచ్చి ఎల్ షేప్ సోఫా వచ్చింది మాకు, అండ్ దానికి తగ్గట్టు గ్లాస్ది అయితే ఇది ఇచ్చారనమాట. సో ఇవి రెండు వాళ్ళే ఇచ్చారు. ఇది మొత్తం కలిపి సెట్గా వాళ్ళే ఇచ్చేసారు. ఇంటీరియర్స్ కూడా, లైట్స్ కూడా అన్ని వాళ్ళే ఫిక్స్ చేశారు. మేము ఏది ఫిక్స్ చేసుకోలేదు. సో నార్మల్గా ఏంటంటే త్రిష మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక 10 minutes ధ్యానం చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి కూర్చొని తినికి తోడుగా ఇంకా నేను కూడా వస్తాను అనమాట. వచ్చి కూడా మన ప్లేస్ ఇది. ఇప్పుడు మీరు చూసుకునేటట్లయితే ఇలా ఎంటర్ అవగానే మనకి ఇక్కడ రెక్లైనర్ కూడా వచ్చిందనమాట. సో మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, మన మినీ వ్లాగ్స్లో కావచ్చు, నార్మల్ వీడియోస్లో కావచ్చు. నా మోస్ట్ ఆఫ్ ద టైం మొత్తం నేను ఈ రెక్లైనర్ మీద గడిపేస్తున్నాను. యాక్చువల్లీ నేను చెప్తాను చూడు, మార్నింగ్ రొటీన్ ఎప్పుడైనా వీడియోస్ ఉన్నాయి రా అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేదంటే లేట్ నైట్ వచ్చేస్తారు సునీల్. లేట్ నైట్ వచ్చేసి ఇక్కడే ఉంటారు. సో ఇది తన రూమ్. అంటే నేను మార్నింగ్ లేచిన వెంటనే నాకు కృష్ణుడు సాంగ్స్ కానీ లేదంటే ఆ ఫ్లూట్ మ్యూజిక్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని ఉంటాను నేను. సో అలా పెట్టుకొని ఉన్న వెంటనే ఆ సౌండ్కి బాబు నిద్రలేస్తారో లేకపోతే ఏదో వర్క్ నుంచి వస్తారో, వచ్చి ఇక్కడ కూర్చొని ఇంకా అదేంటో మరి కొత్తగా అలవాటు అయింది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ముందునంతా ఈ అలవాటు లేదు. నార్మల్ ఎవరికైనా సరే మార్నింగ్ లేవగానే ప్లెజెంట్ మ్యూజిక్ వినాలనిపిస్తుంది. సో వచ్చి అలా రెక్లైనర్లో లీన్ అయ్యి స్టార్టింగ్ అయితే ఈ అలవాటు లేదు. మరి ఇంటికి వచ్చాక అదేం పాజిటివిటీయో లేకపోతే సార్కి ఏమి జ్ఞానోదయం అయిందో నాకు తెలీదు. ఇక్కడికి వచ్చి కూర్చొని ఇది ఇలా ఓపెన్ చేసి ఫుల్ చారబడతారు. అవేవో కృష్ణుడు ప్రవచనాలు అదేంటది ప్రవచనాలు వింటాను, అది కూర్చొని వింటున్నారు. నేను కూడా ఎప్పుడు అదంతా వినింది. నేను సాంగ్స్ పెట్టుకున్నాక నాకు ఇల్లంతా క్లీన్ చేసే మూడ్ వస్తుంది. ఇంకా వెళ్ళి స్నానం చేసి దేవుడికి పూజ చేయాలని అదే భక్తితో ఉంటాను. తినే ఈ మధ్య నాకంటే ముందు లేచి నాకంటే ముందు ప్రవచనాలు పెట్టుకొని వినేసి ఏంటి ఇది ఎక్కడో విన్నట్టు వాయిస్ అని నేను లోపల నుంచి వచ్చి కూర్చుంటే చాగింటి కోటేశ్వర కూర్చొని వింటున్నారు. నిజం చెప్తున్నాను, మరి పాజిటివిటీయో లేకపోతే తన మార్పో నాకు తెలియదు, కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అనమాట. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్, మా ఇంట్లో నాకు నచ్చే పార్ట్ ఏంటంటే ఈ కార్నర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకో తెలియదు, ఐ వాజ్ లైక్ నాకు బుద్ధుడు అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే. బట్ దెన్ మనకి లక్కీలీ బుద్ధుడు కూడా ఈ కార్నర్లో ఇలా వచ్చేసరికి నాకు ఆ ఎదురుగా సోఫాలో కూర్చున్న ప్రతిసారి అదో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంటది అనమాట ఈ కార్నర్ చూసేసరికి. అందుకే పాజిటివ్ ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి స్నాప్ కూడా పెడతారు అందరికి. వద్దు వీడియో కంటిన్యూ చేయాలా వద్దా? చెయ్యాలి. వద్దు. సో ఇదే అన్నమాట. అండ్ దెన్
మీరు ఇది చూసుకున్నట్లయితే టీవీ రీసెంట్లీ తీసుకున్నాం, ఒక మినీ బ్లాగ్లో కూడా పెట్టాను. ఇది జస్ట్ 55 ఇంచెస్ అనమాట. సో మన ప్యానెల్కి ఈ వచ్చిన ప్యానెల్కి ఈ 55 ఇంచెస్ మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దెన్ ఈ డిస్టెన్స్కి మనకి కళ్ళు కూడా లాక్కుండా ఉంటుందని చెప్పేసి ఈ టీవీ తీసుకోవడం జరిగింది. అది సోనీ కదా? సోనీ. యాక్చువల్లీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, బట్ సోనీ అయితే మనకు కొంచెం లాంగ్ టైం ఉంటుందని చెప్పేసి, అండ్ దట్ మనకి వారంటీ కూడా ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా సరే మనకి క్విక్గా సార్ట్అవుట్ చేస్తారు కాబట్టి సో ఈ టీవీ తీసుకోవడం జరిగింది. సో ఇదైతే మా చిట్టి హాల్ అనమాట. అండ్ దెన్ ఇది చూపించలేదు మీకు. సో మనకి ఇక్కడ విండో కూడా వచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ హౌస్కి వెంటిలేషన్ చాలా ఎక్కువ. ఎక్కడ చూసినా బిగ్ విండోస్ ఉంటాయి, ఎక్కడ చూసినా లైటింగ్ వస్తూనే ఉంటుంది. ఇంకా క్లోజ్ చేసుకోవడానికి ఇలాంటివి వాళ్ళే పెట్టించారు. మేము బాగున్నాయి కదా అని మేము కూడా తీయించలేదు. సో మనకి వ్యూ చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, లైక్ ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఏ ప్రాబ్లం లేదు, ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేదు. మన వర్క్ మనం చేసుకొని మన పనేదో మనం చూసుకుంటున్నాం అంతే. అండ్ దెన్ అక్కడ కూర్చునేటప్పుడు మీరు ఈ విండో కూడా ఓపెన్ చేసుకుంటే మాత్రం మనకి లైక్ ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది హాల్లోకి. లైక్ ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది ఇది. కానీ ఇక్కడ నాయిస్ ఏం ఉండదు కదా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంది కాబట్టి చాలా ప్లెజెంట్ ఉంటుంది అనమాట. సో నాయిస్ కూడా ఎక్కువ ఉండదు. ప్లస్ ఇంకా హాల్కి అయితే అటు అటాచ్మెంట్ ఇచ్చారు. మన హాల్ నుంచి ఇలా మనం స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడే మనకి డైనింగ్ హాల్ అనేది వచ్చిందనమాట. సో మనం అరౌండ్ ఒక 5 to 6 పీపుల్ కూర్చొని తినడానికి. బట్ ఇంట్లో మనం ఎలాగో చుట్టాలు మనం ఉండేది ఒక 4-5 మెంబర్స్ మన ఫ్యామిలీ. సో మాకైతే ఇక్కడ కూర్చోడానికి కూడా బాగుంది. టీవీ కూడా మనకి కంఫర్ట్గా ఇక్కడ కూర్చొని చూసుకొని తినడానికి అంటే కూడా బాగుంది. హాల్కి దీనికి డివిజన్ ఏం లేదు, జస్ట్ ఇది ఒక్కటే పార్ట్ ఇచ్చారు డివిజన్కి. సో ఇక్కడ నుంచి హాల్లో ఏం జరుగుతుందో, హాల్లో నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం అంతా విజిబుల్ ఉంటుంది అనమాట, ఈ 3 రూమ్స్ కూడా. సో ఇక్కడైతే మేము ఓన్లీ 2 మెంబర్స్ ఉంటాం కాబట్టి మాకేం పెద్దగా తోచదు. ఇక్కడ నుంచి ఇద్దరం ఇక్కడ కూర్చొని ఇటు నుంచి టీవీ చూస్తూ ఇక్కడే తింటాము. సో త్రిష అయితే ఇక్కడ తను ఏవో కొన్ని కాఫీ గ్లాసెస్ ఏవో పెట్టుకుంది. అండ్ ఇవేంటి చాక్లెట్స్ కూడా పెట్టుకుంది ఇక్కడ. నేను యాక్చువల్లీ నాకు ఏదో ఒకటి తింటూ ఉండాలి, ఏదో ఒకటి నోట్లో నవ్వుతూ ఉండాలి. సమ్మర్ అని చెప్పి మ్యాంగోస్ పెట్టుకున్నాం అక్కడ. లేదు, నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం, వాళ్ళకి తెలుసు. టు బి ట్రూ, నాకు ఈ కాంబినేషన్ లో ఉండే పార్టీషన్స్, ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే లక్కీలీ మేము ఎక్కువ కష్టపడలేదు, వి జస్ట్ లుక్డ్ ఫర్ సమ్ హౌసెస్. బట్ మాకు ఇదైతే పర్టికులర్లీ చాలా నచ్చింది. అండ్ ఇట్స్ ఆల్సో ఫుల్లీ ఫర్నిష్డ్. ఫస్ట్ రీజన్ అయితే అది. మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ మనం డైనింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి విండో వచ్చింది. బట్ దాన్ని మనం దీన్ని ఎప్పుడు యూజ్ చేయం. ఎప్పుడో లైక్ ఎక్కువగా తాలింపులు ఇలాంటివి పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువగా అది వస్తుంటుంది కదా, తుమ్ములు వస్తుంటాయి. అలాంటప్పుడు మాత్రం అది ఓపెన్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ ఎయిర్ బయటికి వెళ్ళిపోవడం. తాలింపు పెట్టినప్పుడు తుమ్ములు ఓన్లీ తినకే వస్తాయి, ఇంకా నాకే కాదు చాలా పీపుల్కి వస్తుంది. నేను పెట్టే 2 మనుషులకు వంట చేసే తాలింపులో మళ్ళీ తినకి తుమ్ములు కూడా వస్తాయి. సో మన డైనింగ్ ఏరియా అయితే ఇలా చిన్నగా క్యూట్గా ఎంత బాగుందన్నమాట. సో ఇలా ఈ లైట్స్ కూడా ఆన్ అవుతాయి. ఎస్, సో ఇలా అనమాట. సో ఈ ఇంటీరియర్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది, క్యూట్గా. యాక్చువల్లీ అక్కడ గ్లాసెస్ పెట్టుకోవడానికి స్టాండ్ నుంచి ప్రతి ఒక్కటి ఇల్లు కట్టించినప్పుడే అన్ని కట్టించేశారు వాళ్ళు. ఇట్స్ బాగుంటుంది అనమాట, క్యూట్గా ఉంటాయి. ప్రతిదీ పెద్దగా ఏమి ఉండవు, కానీ అన్ని చిన్నగా సరిపోయేలాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో నెక్స్ట్ అయితే మనకి ఇలా అటాచ్డ్ డైరెక్ట్ ఓపెన్, ఇంకా లైవ్ కిచెన్ డైరెక్ట్ గానే. ఇంకా కిచెన్ వచ్చి సునీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సునీల్ది కాబట్టి కిచెన్. నీకు చాలా రోజు ఇక్కడే వండుతావు, మరి నువ్వే చెప్పు. సో ఫ్రిడ్జ్ కూడా మేము తీసుకోలేదు, ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ఇచ్చారు. వీఆర్ ప్లానింగ్ టు బై అ న్యూ బిగ్ ఫ్రిడ్జ్, బట్ ఇప్పుడు కాదు, ఒక 3 months అలా అయిపోయాక. యాజ్ ఆఫ్ నో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ మనకి. దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే లైక్ ఇది 4-5 days బ్యాక్ వరకు ఇది పని చేయలేదన్నమాట, గ్యాస్ ఫిల్లింగ్ ఏదో పోయిందని చెప్పి. సో నేను మళ్ళీ మొన్న తెప్పించి అది రిపేర్ చేయించాను. ఇప్పుడు ఇట్స్ వర్కింగ్ ఫైన్. అండ్ కొన్ని వస్తువులు ఇంకా ఇప్పుడిప్పుడే మేము బై చేయాలి, లైక్ ఫిల్టర్ పెట్టించాలి, ప్లస్ పెద్ద ఫ్రిడ్జ్. అది యాక్చువల్గా ఇలా చెప్తా. ఇక్కడ మనకి ఫిల్టర్ అయితే కనెక్షన్ ఉంది, కానీ ఇక్కడ మనకి ప్లగ్ సాకెట్ అయితే లేదనమాట. దానివల్ల యాక్చువల్లీ ప్యూరిఫైర్ కొందాం అనుకున్నా, బట్ దాని ఆ కనెక్షన్ లేకపోయేసరికి అయిపోయింది అనమాట. ఎవరైనా ఎలక్ట్రీషియన్ పిలిపించి ఆ కనెక్షన్ పెట్టించుకున్నాక ఆ ప్యూరిఫైర్ పెట్టించుకుందామని. అండ్ ఇవన్నిటికి త్రిష న్యాయం చేసేస్తుంది అనమాట. విమ్ సోప్, రిన్ సోప్, అండ్ దెన్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ మొత్తం. ఇక
ఇక్కడ అంతా కూడా మసాలా ఐటమ్స్ అవన్నీ ఓపెన్ గా పెట్టుకున్నాను, నాకు అన్ని కనిపించాలి. ఎందుకంటే నేను ఈ స్టీల్ డబ్బాలో అది ఉంది, ఆ డబ్బాలో ఏది ఉంది అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఉప్పు బదులు చక్కెర వేసే టైప్ నేను. సో అందుకని అన్ని విజిబుల్ గా ఇక్కడే నువ్వు లేకపోయినా కిచెన్ లో ఎవరైనా ఈజీగా వంట చేయాలంటే అలా ఆ ఎక్విప్మెంట్ ఉంటే సరిపోతుంది. ఈ ఎక్విప్మెంట్ తోనే నేను వంటలు చేస్తాను. ఇంకా ఎక్విప్మెంట్ లేదనుకోకండి, అక్కడ ఇక్కడ అంతా ఉన్నాయి. నా దగ్గర టోస్టర్ ఉంది, శాండ్విచ్ మేకర్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఎప్పుడు వాడలేదు. అది ఇక్కడ పెట్టుకున్నది అవన్నీ. ఇగో శాండ్విచ్ మేకర్ ఉన్నది, టోస్టర్ ఉన్నది, ఇక్కడ మిక్సీ ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని బయట ఇక్కడ నేను పెట్టలేను. ఇది కూడా కంఫర్ట్ గా అన్ని మొత్తానికి అన్ని బాగానే సెట్ చేసుకుంది రిషా అయితే, కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్ అంతా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా పీపుల్ కుకింగ్ బ్లాగ్స్ వాటిల్లో అడుగుతున్నారు, మీకు స్టవ్ ఉంది కానీ స్టవ్ ఎందుకన్నా యూజ్ చేయట్లేదని. సో బేసిక్గా కానీ దానికి కనెక్షన్ కూడా ఉంది, కానీ కింద పెట్టే సిలిండర్ లేదు. సో బేసిక్ ఏంటంటే సిలిండర్ కావాలంటే వీ హ్యావ్ టు ప్రొడ్యూస్, మన ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తేనే మనకు సిలిండర్ ఇస్తారనమాట. సో ఒక్క హౌస్ కి ఒక్క సిలిండర్ అన్నట్టు గవర్నమెంట్ రూల్ ఉంటది. సో ఈ హౌస్ కి ముందు నుంచి ఎవ్వరు రాలేదు కాబట్టి ఇంతవరకు సిలిండర్ కనెక్షన్ 1 month అయిపోయేసరికి మనకు కరెంట్ బిల్ వస్తుంది కదా, సో అది పట్టుకొని వెళ్ళి మనం అక్కడ సబ్మిట్ చేస్తే మనకు సిలిండర్ వస్తుంది. నథింగ్ టు వరీ, 7 days లో మన సిలిండర్ కూడా తెచ్చేసుకుంటాం. అప్పటి వరకు నేను ఈ ఇండక్షన్ తో పని కానిచ్చేస్తున్నాను. సో నో ప్రాబ్లం, ఇది కూడా నాకు కంఫర్టబుల్ గానే ఉంటది. అలా పెట్టి వదిలేస్తే అది పాటికి అవుతూ ఉంటది, దాని పాటికి అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇదైతే మా లిటిల్ ఈ చిమ్నీ ఏమో కూడా మనకి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కుకింగ్ చేస్తున్నప్పుడు మనకి ఓపెన్ కాబట్టి హాల్లోకి డైనింగ్ ఏరియాలోకి మనకి అది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పాయింట్ చెప్తాను చూడండి, చిమ్నీ పెడతాను 3లో పెడతాను, అంతా బయటకి వెళ్ళిపోద్ది, అయినా సార్కి తుమ్ములు వస్తాయి. ఇది అక్కడ విండో ఉంటది, అది ఓపెన్ చేస్తాను, ఈ విండో ఉంటది, ఇది ఓపెన్ చేస్తాను, అయినా తాలింపే పెట్టకుండా నేను ఎలా వండమంటారు. సెన్సిటివ్ గా ఉంటది కొన్ని విషయాల్లో, నాకు అలా తుమ్ములు కొంచెం సెన్సిటివ్ గా వచ్చేస్తుంటది త్వరగా, దాంట్లో ఏముంది సరేలే అది. సో మన కిచెన్ అయితే ఇదేనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇప్పుడు త్రిషా బెడ్రూమ్ లోకి వెళ్దాము, నా బెడ్రూమ్ లోకి వెళ్దాము, మీరే డిసైడ్ అవ్వండి ఏం చేద్దాం. ఎప్పుడు నువ్వు లాస్ట్ టైం అదే ఫస్ట్ ముందు నా దాంట్లోకి వెళ్ళిపోదాం. సరే పద. ఎప్పుడు అదే నీ పేరుకి కానీ వర్కింగ్ స్పేస్ ఒకటి యూజ్ చేసుకుని అవి ఏముంటాయి అన్ని మొత్తం ఉండరు అసలు, మార్నింగ్ ఉండరు, నైట్ ఉండరు. ఇప్పుడు ఈ రోజు వెళ్తే ఇంకో 2 days కి నాకు అసలు కనే కనిపించారు. మీరు అందరూ అడుగుతారు సునీల్ బాబు వేరే వీడియోస్ లో, సునీల్ బాబు ఏంటి నా వీడియోస్ అన్ని నేను ఒక్కదాన్ని తీసుకోవడమే తినే చాలు, నేను ఇంకా హెల్ప్ చేయట్లేదు అనుకుంటారు. చేయట్లేదు. సరేనా, ఇదే నేనుండే రూమ్ అనమాట. సో మీకు ఇంతకు ముందు మన హౌస్ వార్మింగ్ దాంట్లో చూపించాను, ఇక్కడ మనం పూజ చేస్తున్నట్టు. ఇగోండి ఇది రూమ్లోనే మనకి ఇది కూడా వచ్చింది. లైక్ ఇది ఎప్పుడైతే రూమ్లో వచ్చింది ఇంక అప్పటి నుంచి నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని అంతా మనకు పాజిటివ్గా జరగాలని ఇంకేం లేదనమాట. అదంతా మన ట్రస్ట్ అనమాట ఆ దేవుళ్ళ మీద. నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? ఇది మరి ఏంటిది, ఇది ఇక్కడ నుంచి తను ఇక్కడ పూజ చేస్తుంటే నేను ఇక్కడ కూర్చుంటాను, బికాజ్ దట్స్ మై ఫేవరెట్ స్పాట్. ఇక్కడ నుంచి కూడా ఫుల్ అంతా ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి, వ్యూ అంతా కూడా. అండ్ ఇక్కడైతే కొన్నిసార్లు కూర్చొని బుక్స్ చదువుకోవడానికి అలాంటి మంచి పద్ధతులు నాకే ఉన్నాయి, తినక లేదు. ఇక్కడ కూర్చొని నేను బుక్స్ చదువుతాను, తను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా నేను నేర్చుకుంటూ. దిస్ ఈజ్ మై వర్క్ స్పేస్. నేను నా మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటాను అనమాట. నాకు ఇలా ఇవి ఉంటే సరిపోతాయి, నాకు ఇంకేం అవసరం లే. అండ్ దిస్ ఈజ్ సిల్వర్ ప్లే బటన్, మీకు బాగా తెలిసిందే, మనకు వచ్చినప్పుడు వీడియో కూడా చేశాను కదా లాస్ట్ టైం. సో ఇది నా వర్క్ స్పేస్ అనమాట. అండ్ నా రూమ్ ఇంతే. నా డ్రెస్సెస్ కూడా నేను ఎక్కువగా బేసిక్గా ఏం యూజ్ చేయను, నా వైట్ షర్ట్స్ ప్లెయిన్ షర్ట్స్ తప్ప నేను ఇంకేవి యూజ్ చేయను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తాను. యాక్చువల్లీ మనకి ఇటు సైడ్ నుంచి ఒక బాల్కనీ ఉంటుంది, బాల్కనీ వ్యూ వచ్చి మొత్తం మౌంటైన్ వ్యూ అయి ఉంటుంది. నేను ఆ రూమ్ నుంచి బాల్కనీ వ్యూ చూపిస్తాను, రెండిటికి ఒకటే వ్యూ అనమాట. సో ఇదైతే మాత్రం సునీల్ వర్క్ చేసుకునే రూమ్, స్టే అయితే ఎక్కడ చేస్తాడు, ఇక్కడైతే ఉండడు. సో ఇదైతే నా ఫేవరెట్ స్పాట్ అనమాట ఈ రూమ్లో. తను అక్కడ వర్క్ చేస్తుంటే నేను ఇక్కడ కూర్చొని తను ఏడిపిస్తూ ఉంటాను. నీ రూమ్కి వెళ్దాం, ఇంకా నా రూమ్ చూపిద్దామా? సరే చూపిద్దాం. సో ఇప్పుడు మనం ఆ రూమ్ సైడ్లోనే ఈ రూమ్ ఉంటుంది, మొత్తం సైడ్ రూమ్స్ ఇచ్చారనమాట. ఇదైతే నా రూమ్. సో ఇది వచ్చేసి నా క్యూట్ లిటిల్ కార్నర్. సునీల్కి అయితే పెద్ద పెద్ద కార్నర్స్ ఉంటాయి, మనకైతే క్యూట్గా చిన్న కార్నర్సే ఉంటాయి. ఇవన్నీ వచ్చి నా BTS బొమ్మలు అనమాట. చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. సో ఇదైతే నాది సునీల్ది ఫస్ట్ ఫ్రేమ్, నేను చేయించింది, తనకే తెలియకుండా సర్ప్రైజ్గా నేను ఇచ్చాను అనమాట. తనకి గుర్తుందా? నాకు గుర్తుంది, మర్చిపోయాను. మన ఓల్డ్ హౌస్ లో ఉండేటప్పుడు మన బెడ్ పైన అదే ఉండేది, బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం. ఇది నాకు చాలా నచ్చిన ఫోటో అని చెప్పేసి నేను చిన్న ఫ్రేమ్ అయినా పర్లేదు అని చేయించాను, ఇంకా ఫ్రేమ్ చేయిస్తున్నాను. సో వచ్చిందండి ఇవిడిగోండి, రండి. సో ఈ ప్లేస్ మీరు చూసినట్లయితే ఇంకా చెప్పక్కర్లే అవసరం లేదు,
ఇవి ఉండకూడదు, అన్నీ ఉన్నాయి ఇందులో నా దగ్గర అన్ని ఇంకా లోపల చాలా ఉన్నాయి, కానీ కాస్మెటిక్స్ అన్నీ కూడా నేను ఏం పెద్దగా వాడను, జస్ట్ ఉండాలి అని ఉంటాయి అనమాట. ఎప్పుడైనా షూట్స్కి వాటికి వీటికి యూజ్ చేస్తాను తప్ప డైలీ యూజ్ చేస్తాను నేను. లేదు క్యాజువల్గా ఎప్పుడు యూజ్ చేస్తావు, బట్ దెన్ ఓకే ఆ బుక్స్ ఒకటి చదువుతుంటావు. నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం, అది అందరికీ తెలుసు. నేను ఏదైనా రాసుకుంటూ ఉంటాను, మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్. సో మీరు కూడా మేనిఫెస్టేటింగ్లో నమ్మితే మీరు మేనిఫెస్ట్ చేయండి, ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ ఈ స్నాక్స్ అన్ని మాత్రం సునీల్ తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉంటారు, ఇక్కడ పడేశారు అనమాట. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఇంత పెద్దగా ఉన్న ఇవన్నీ ఐటమ్స్ నావైనా సునీల్ది ఒకటే ఒక ఐటమ్ ఉంటుంది. ఒకే ఒక క్రీమ్ మాత్రమే సునీల్ క్రీమ్ అనమాట, మిగతా అవన్నీ నావే. సో బేసిక్ ఏంటంటే డీటాన్ చేసుకోవడానికి అనమాట ఆ క్రీమ్. మీకు కూడా క్రీమ్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. ఇక్కడ కొన్ని బ్రేస్లెట్స్, నా ఇయర్ రింగ్స్, నా హూక్స్, ఇక్కడ హెయిర్ కి ఇవన్నీ కొన్ని మేకప్ ఐటమ్స్, నా వాచెస్, కింద వచ్చి హెయిర్ యాక్సెసరీస్, స్ట్రైట్నర్స్, ఇక్కడ వచ్చి నా లిప్స్టిక్స్, పర్ఫ్యూమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా ఇందులో నార్మల్ జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ సర్ది పెట్టుకొని ఉన్నాను. సో ఇటు సైడ్ తిరిగితే ఇది వాష్రూమ్, ఇది వాష్రూమ్ అన్నమాట. ఆ రూమ్ కి కూడా ఒక వాష్రూమ్ ఉంది, ఈ రూమ్ కి కూడా ఒక వాష్రూమ్ ఉంది. కామన్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది అసలు బయట ఉండాల్సింది అనమాట, మనం బయట స్లిప్పర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. బట్ మా ఎవరు ఎక్కువగా రారు, ఎవరు ఉండరు కాబట్టి ఉండే ఒక జత కూడా ఈ టేబుల్ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మేడం గారు ఏం చేశారు, మేడం గారు లోపలికి తెచ్చుకొని లేండి మేడం గారు షూస్, మేడం గారు స్లిప్పర్స్, మేడం గారు అన్నీ ఇక్కడ పెట్టుకున్నారనమాట. సో ఎందుకని అడిగాను, అవేవో బయట పెట్టుకోవచ్చుగా, నా ఎవరైనా తీసుకెళ్ళిపోతే అంట నీ స్లిప్పర్స్ చిన్నపిల్లలు తప్ప ఎవరికి సరిపోవని చెప్పాను. అప్పటికి నా మాట వినట్లే, ఇవన్నీ ఎవరు అడగలేదు. ఇక్కడైతే మోస్ట్లీ ఏది నేను పెట్టినేమో నాకు ఎక్కడ ఐటమ్స్ కనిపించకూడదు అనమాట, అన్ని లోపలికి వెళ్ళిపోవాలి. అది మెయిన్, అది మర్చిపోయావు నువ్వు అసలు. దుబాయ్ నుంచి ఏరుకోరు తెచ్చుకున్న టాయ్స్ ఆవిడ, అది ఆ క్యామిల్ అయితే ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ కూడా వస్తుంది, ఆ క్యామిల్ ఇలా ప్రెస్ చేస్తే అదైతే ఒక సాంగ్ కూడా వస్తుంది అనమాట. ఏదో సౌండ్ ఇప్పుడైతే ఎక్కలేను నేను, అది నీకు హైట్ అందితే నువ్వు తీసుకో, నాకైతే అందదు. సో ఇక్కడే టవల్స్ కూడా పెట్టేస్తాను హ్యాండీగా ఉంటాయని, ఇంకేది నేను బయట పెట్టిన అన్ని లోపల తోసేస్తాను. లోపల చాలా చెత్త ఉంది, అవన్నీ ఒక వీడియో పడుకునేటప్పుడు నీకు ఉండాలి ఏంటి బొమ్మలు ఏమైనా పక్కన. నాకు భయం వేస్తుంది గైస్, లిటరలీ నేను లైట్ లేకపోతే నేను ఉండలేను. లైక్ నైట్స్ నేను పడుకోవాలి అంటే ఏదో ఒక లైట్ ఆన్లో ఉండాలి, లైట్ ఆన్లో లేదు అంటే ఎవరో ఒక మనిషి అయినా ఉండాలి. ఇక్కడైతే ఎవరు ఉండట్లేదు కాబట్టి నాకు కొన్ని టైమ్స్ ఉంటారు కొన్ని టైమ్స్ ఉండరు. అప్పుడంతా నాకు చాలా భయం వేసినప్పుడు నాకు ఆ బొమ్మలే తోడు. చూస్తున్నాను నార్మల్గా ఏంటి ఇవన్నీ ఎంత అసలు ఖాళీయే లేకుండా పోయాయి ఆ కబోర్డ్స్ అన్నీ. కబోర్డ్స్ అన్నీ నావే ఉంటాయి మోస్ట్లీ. ఇందులో మాత్రం సునీల్కో షెల్ఫ్ ఇచ్చాను, నావి కూడా ఏమి ఉండవు పర్టికులర్లీ. అలా మీరు చూసుకుంటే కనుక అవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను. లే దానికి టూర్ వార్డ్రోబ్ టూర్, అందులో మొత్తం నా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎవరైనా చూడలేదు అంటే నా ఛానల్లో నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అని చెప్పి కొత్తగా వీడియో చేశాను. సో ఆ బెడ్ కంటే ఈ బెడ్ పెద్దదన్నమాట, అది వచ్చి పెద్దది ప్లస్ కంఫర్ట్ కూడా ఇదే ఎక్కువ. ఎందుకు అనుకుంటున్నావు, లీన్ అవడానికి నీకు బ్యాక్ సైడ్ కుషన్ అనేది వచ్చింది, అక్కడ కుషన్ రాలేదు. అది వచ్చి డబుల్ సైడ్ బెడెడ్, ఇది వచ్చి క్వీన్ సైజ్ బెడ్ అన్నమాట. సో రెండిటికి అదే తేడా. ఈ కార్నర్ ని త్రిష ఎలా యూజ్ చేస్తుందంటే మాసిపోయిన బట్టలన్నీ కూడా ఇందులో వేసేస్తుంది అనమాట. ఇవన్నీ వీక్లీ వన్స్ ఒకేసారి మిషన్ లో పడేసి వాష్ చేసేస్తుంది. అందులో పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్. ఎవరైనా దొంగలు చూసారు అనుకో ఫస్ట్ వచ్చి రాగానే ఫస్ట్ ఇదే తెరుస్తారు. అందులో డబ్బులు లేవు, మా ఆధార్ కార్డ్ మా పాస్పోర్ట్స్ మీరు ఏం చేసుకుంటే మీ ఇష్టం. సో మన ట్రాలీస్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ పైన కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పైన మాకు ఏ షెల్ఫ్స్ ఇవ్వలేదు, మొత్తం అంతా ఇంటీరియర్స్ ఇచ్చారు. మాకు ఓన్లీ వార్డ్రోబ్ పైన ఇచ్చారనమాట షెల్ఫ్స్, ఏమైనా అన్నెసెసరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇంకా బాల్కనీ గురించి మన సునీల్ చెప్తారులేండి. సో మీరు బాల్కనీ, సో ఇదైతే మనం బాల్కనీ అన్నమాట. అక్కడ నుంచి ఎలా అయితే వ్యూ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా సేమ్ వ్యూ. ఇక్కడైతే ఇంకొంచెం డెకరేషన్ చేసుకోవడానికి కబోర్డ్స్ ఇచ్చారు, కానీ నేను ఇంకా దానికి ఒక ఐటమ్స్ అన్నీ కొని ప్లాంట్స్ అన్నీ నాటి అవన్నీ పెడదామని ఉన్నాను. మీకు డిఐవై కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి, ఆ వీడియో కూడా వస్తుంది. అండ్ చూపించు. ఏసీ ఆన్ లో ఉండడం వల్ల అక్కడ హీట్ అంతా ఇక్కడికి వస్తుంది, అందుకే ఏసీ ఆఫ్ చేశాను. వెళ్ళు చూపించు. మీరు చూసినట్లయితే మాత్రం బాల్కనీలో మనకి ఇది బెస్ట్ వ్యూ వస్తుంది అనమాట. ఇలా మనకి ఇప్పుడు ఈ ఎండ్లో ఇలా ఉన్నది, కానీ
మనకి ఇంకా క్లౌడ్స్ వచ్చినప్పుడు కానీ రెయిన్ పడినప్పుడు కానీ ఇది ప్లెజెంట్గా ఉంటుంది. మా చిట్టి క్యూట్ హోమ్ టూర్ అనమాట. మా హోమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో ఏమైనా మార్చాలి, మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయి, లేదు అంటే బాల్కనీ మేకోవర్కి ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా మీరు కన్ఫర్మ్గా కమెంట్ సెక్షన్లో మాకు మీ ఒపీనియన్స్ అనేది ఇవ్వండి. మేము డెఫినెట్లీ విల్ టేక్ ఇట్. సో ఇంకా మీకు ఎలాంటి కొత్త కంటెంట్ కావాలన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.